వెలుగు పేపర్. అంబానీని మించిన అదాని. మోడీ ఎనుకుండగా, అమిత్ షా ఎనుకుండగా అంబానీ దేశంలో కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతాడు. ఎందుకు గాడు? 11.6 లక్షల కోట్లకు పెరిగిన సంపద. రెండో ప్లేస్ లో ముఖేష్. సంపద 10.14 లక్షల కోట్లు. సంపదలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ దాటేశారు. అదానీ సంపద 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిచ్చారు. 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ రెండో స్థానంలోకి పడిపోయారు. గత 10 ఏళ్లలో గౌతమ్ అదానీ సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. హునూర్ 2023 రిచ్ లిస్ట్ లో HCL ఫౌండర్ శివ్ నాడర్ ధనవంతుల జాబితాలో 3వ ప్లేస్ లో నిలవగా సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా 4వ ప్లేస్ లో ఉన్నారు. జియో కస్టమర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీ. మొత్తానికి అదాని సంపద ఎందుండేనాట? 2014 ముందు 44,000 కోట్లు ఉండేనాట. 44,000 కోట్లు కాస్త 11,6 లక్షల కోట్లకు వచ్చేసింది. ఇక 12 లక్షల కోట్లు అనుకోరాదు. 12 లక్షల కోట్లకు వచ్చేసింది. 44,000 కోట్ల నుండి 12 లక్షల కోట్లకు వచ్చిందా? 1 లక్ష కోట్లు కూడా లేకపోయింది ఆస్తి. అంటే చూడుర్రి, 1000 రెట్లు పెరిగిపోయింది ఆయన సంపద. అంతా మోదీ అమిత్ షా పుణ్యమే. ఈ అదాని మోదీ ప్రధాని కాకముందు ఒక రెస్టారెంట్లో ఇద్దరు కూర్చున్నారు, అటు ఇటు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాను. వీళ్ళ ఇన్ని 1000 కోట్లు లక్షల కోట్లు పెరిగిపోతుంది. ఒక్కనైనా వికసిత్ భారత్ పేరుతోటి పేదరికంలో ఉన్నోన్ని కనీసం మధ్యతరగతిగా మార్చినవమ్మో. పెరిగిపోతూనే ఉన్నాయి ఆస్తులు. అదాని అంబానీకి పోయింది ఏం లేదు కానీ ఈయన మించిపోయిండు. అదాని మించిపోయిండు అంబానీ గంతే. అదాని కాకపోతే అంబానీ కాకపోతే అదాని, వీళ్ళే ఉంటారు. ఈ మొత్తం ఈ రిచెస్ట్ లిస్టులో నాకు తెలిసి ఒక్క బీసీఓడు, ఒక్క ఎస్సీఓడు, ఒక్క ఎస్టీఓడు కూడా ఉండడు. రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అదాని అంబానీ వీళ్ళేం కట్టలు కొట్టి పెద్ద మనుషులు అయిన అనుకునేరు. వీళ్ళ మీద అక్కసేందుకు వాళ్ళు సొంతంగా సంపాదించాలనుకునేరు కాదు. ప్రభుత్వాల అండదండాలు లేకుండా, ప్రభుత్వాలు కాంట్రాక్టులు ఇవ్వకుండా, ప్రభుత్వాలు కాంట్రాక్టులతోటి ప్రభుత్వాలు ఇచ్చే విధి విధానాలు, ఈ వ్యాపారానికి సంబంధించిన విధి విధానాలతోటే వీళ్ళు కోటీశ్వర్లయ్యారు. 50% ఎస్సీ బీసీ ఎస్టీలకు ఖచ్చితంగా ఉండాలి వ్యాపారాలలో వాటా, లేకపోతే వీళ్ళే ఉంటారు బిగ్ షాట్స్గా, వీళ్ళే ఉంటారు. దేశ సంపద వీళ్ళ చేతిలోకి పోతుంది. వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు మళ్ళా ఇప్పుడు అదేంటిది అంబానీ అయితేనేమో కాంగ్రెస్కి పెడతాడు డబ్బు, అదానేమో బీజేపీకి పెడతాడు డబ్బు. ఇక మరి మనం ఎన్నికలని పెడతాం, మనకు నిలబడే డబ్బు పెట్టేటోడు ఎవడు? ఇవ్వలేడు. కాబట్టి ఇక మన ప్రజలు ఎట్లా గెలుస్తారు? మన ప్రజలు గెలవాలంటే ఎట్లా? ఓటు ఫ్రీగా మనకేయాలి. మన వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని వానికి ఓటేస్తారు. కాబట్టి వీళ్ళ ఆస్తులే పెరిగిపోతాయి.